బిగ్ బాస్ సీజన్ 8లో ఇవాల్టి మూడో ప్రోమో అయితే వచ్చేసింది. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా అవినాష్ అండ్ అను వారి మధ్య ఉన్న బాంధవ్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక ఆ ప్రోమో సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెడ్రూమ్లో నిద్రపోతున్న అవినాష్ని ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి కౌగులించుకుంటుంది అవినాష్ వైఫ్ అను. ఇక నిద్రలో ఉన్న అవినాష్ ఒక్కసారిగా ఎవరబ్బా అంటూ షాక్కి గురై వెనక్కి తిరిగి చూస్తే అనును చూసి ఒక్కసారిగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి గట్టిగా వాటేసుకుంటాడు. ఇక విష్ణుప్రియ మాట్లాడుతూ బ్లాక్ డ్రెస్లో ఉంటే యష్మి అని అనుకొని సంతోషపడ్డావు కదా అంటుంది. ఊరుకోమ్మా నువ్వు సంసారాలు సాగర్ పాలు చేసేలా ఉన్నావంటూ కామెడీ చేస్తాడు అవినాష్. ఇక అది చూసి ఒక్కసారిగా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా బెడ్స్ పై నుంచి లెగిసి వచ్చి అనుని రిసీవ్ చేసుకుంటారు. ఇక హౌస్ మేట్స్ అంతా అనుతో ఇంటరాక్ట్ అవుదామని వస్తే ఫస్ట్ నేను మాట్లాడాలంటూ భార్యాభర్తలన్నాక 100 ఉంటాయి, మీకు చెప్తారా ఏంటి, నేను మాట్లాడుకోవాలి, పెళ్లి పెటాకు లేనోడివి నీకేం తెలుసురా అంటూ టేస్టీ తేజాతో కామెడీ చేసి లోపలికి వెళ్ళిపోతాడు అవినాష్. అలా వెళ్ళి అనుతో మొత్తం ఎలా ఉందంటే మొత్తం బాగానే ఉంది బాబా అంటుంది అను. ఏమైనా చెప్పాలా అంటే ఓల్డ్ పీపుల్కి బాగా కనెక్ట్ అవ్వాలంటే అందుకనే నేను దగ్గరవుతున్నానుగా యష్మికి అంటూ పంచ్ వేస్తాడు. ఇక పంచ్కి గట్టిగా నవ్వేస్తుంది అను. ఇక అలా బయటకు వచ్చిన అనుతో రోహిణి ఎలా వేగుతున్నావమ్మా ఈయనతో అంటూ నీకు శతకోటి దండాలంటుంది రోహిణి. ఇక బిగ్ బాస్ నా కోసం ఒకసారి లైట్ ఆఫ్ చేయరా అంటే అవినాష్ని ఆట పట్టిస్తూ ఉంటారు హౌస్ మేట్స్ అందరు కూడా. అవినాష్ అన్న మాటని సీరియస్గా తీసుకుని యాక్షన్ రూమ్లోకి అనుని తీసుకుని రమ్మంటారు బిగ్ బాస్. ఇక యాక్షన్ రూమ్లో అనుతో అవినాష్కి క్యాండిల్ లైట్ డిన్నర్ను ఏర్పాటు చేస్తారు బిగ్ బాస్. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను బిగ్ బాస్ అంటూ చాలా థ్యాంక్స్ అంటూ చెప్తాడు అవినాష్. ఇక లాస్ట్లో బిగ్ బాస్ అవినాష్ మీకోసం లైట్స్ ఆఫ్ చేయమంటారా అంటూ ఆఫ్ చేసేస్తారు. నేనేదో ఊరుకన్నాను బిగ్ బాస్, కానీ ఇప్పుడు మీరు లైట్స్ ఆఫ్ చేసేసరికి నాకు చాలా భయం వేస్తుంది అంటాడు అవినాష్. లోపల ఏమీ జరగకపోయినా ఏదో విరగబడి చేసేసినట్టు చెమటలు చిందిస్తూ బయటకు వస్తూ ఉంటాడు యాక్షన్ చేస్తూ అవినాష్. ఇక దానికి నిఖిల్ పృథ్వీ నీకంత సీన్ లేదులేరా అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక అలా ఇవాల్టి మూడో ప్రోమో అయితే ఎండ్ అవుతుంది. ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.